ఆదికాండము 19వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దేవదూతలు లోతును సందర్శిస్తారు. సొదొమ గుమరాలు ధ్వంసమైపోతాయి. 18వ అధ్యాయంలో దేవునితో సావాసం ఉంది. 19వ అధ్యాయంలో భయానకమైన చిత్తరువు కనిపిస్తుంది. అబ్రహాము హెబ్రోనులో మమ్రే మైదానంలో ఉన్నాడు. ఇక్కడ సొదొమలో అబ్రహాము సోదరుని కొడుకు లోతు కాపురం ఉన్నాడు. లోతు తన భార్యతో 2 కుమార్తెలతో సోయరును వదిలిపెట్టి పోయాడు. సొదొమ గుమరాలను దేవుడు నాశనం చేశాడు. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ తరువాత లోతు అజాగ్రత్తగా ప్రవర్తించి భయంకరమైన పాపంలో పడిపోయాడు. లోతు జీవితం ఆధ్యాత్మికంగా అడుగంటిపోయింది. లోతు నీతిమంతుడే. 2 పేతురు 2వ అధ్యాయము 8వ వచనంలో లోతును గురించి ఒక మాట చెప్పబడింది. దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉండటానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార విక్తమైన నడవడిక చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. లోతు సొదొమలో కాపురమున్నాడు. అతని ప్రాణానికి ఆత్మకు అక్కడ ఎన్నడూ సంతోషము లేదు. అతడు సొదొమకు రావటంతోటే అతనికి దుర్దినాలు మొదలైనవి. అక్కడ అంతా కోల్పోయాడు. ఈ రోజున రక్షించబడిన వ్యక్తులెందరో లోతులాగే ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వారున్నారు. వేషధారణ సగటు క్రైస్తవ జీవితంలో చోటు చేసుకుంటున్నది గనుక జాగ్రత్త. మనలో ఎవడు తన కోసమే బతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. సొదొమ గొమొర్రాలలో జరిగిన పాపాలకు గాను ఆ జంట నగరాలకు దేవుడు కఠిన శిక్ష విధించబోతున్నాడు. అక్కడి పాపాలు విపరీతమైనవి, హేయమైనవి, ఘోరమైనవి. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరేటప్పటికి లోతు సొదొమ ముఖద్వారము వద్ద కూర్చొని ఉన్నాడు. లోతు వారిని చూచి వారికి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారము చేసి అన్నాడు, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, పెందల కడనే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చు. అందుకు వారు అన్నారు, అలా కాదు, నడి వీధిలో ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాము. ఈ 2 దేవదూతలు సొదొమకు ఎందుకు వచ్చారు? దేవుని తీర్పును ప్రకటించటానికి. సొదొమ పురద్వారము దగ్గరనే లోతు కూర్చొని ఉన్నాడు. ముఖద్వారము దగ్గర కూర్చునేది న్యాయాధిపతులు. ఈ లోతు సొదొమలో కాపురం ఉండడమే కాదు, రాజకీయాలలో ప్రవేశించాడు. లోతు ఇప్పుడు సొదొమలో న్యాయాధికారి. వచ్చిన 2 వ్యక్తుల పాదాలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. మమ్రే వద్ద నుండి సొదొమకు నడిచి వచ్చారు అంటే పాదాలు కడుక్కోవలసిందే. అతిథి మర్యాదలో మొదటి పరిచర్య పాదాలు కడగడం, పాద ప్రక్షాళనం. లోతు అతిథి సత్కారము చేశాడు. అతిథి ప్రియుడు. వచ్చిన వారిని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. వారు వచ్చారు. మొదట రావటానికి వారు ఒప్పుకోలేదు. నడి వీధిలో ఉంటాములే అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మేము ఎక్కడో రాత్రికి కాలక్షేపం చేస్తాములే అన్నారు. వారలా చెప్పటానికి బలమైన కారణము ఉంది. అది అందరికీ తెలుసు. అయినా లోతు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని వైపునకు తిరిగి అతని ఇంట ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోంచేశారు. అంతకు ముందే వారు అబ్రహాము విందులో విందు చేసి వచ్చారు. లోతు కూడా వారికి విందు చేశాడు. ఈ రాత్రికి ఎక్కడో వీధిలో ఉంటాము అన్నారు కానీ ఆ ఊరు నేర చరిత్రకు ప్రసిద్ధి. అలా రాత్రుళ్ళు బయట ఉండటం అపాయకరం, ప్రాణానికి ముప్పు. అందుకని లోతు వారిని బలవంతము చేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణాల నాగరికత పాపభూయిష్టమైనది. రాత్రిళ్ళు ప్రజలు ఒంటరిగా ప్రయాణం చేయటం భయానకరం. దుండగాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, కేకలు, అల్లర్లు, శాంతి లేదు, సమాధానము లేదు. అలాంటి పట్టణములోనికి వచ్చిన అతిథులను నిరాశ్రయులనుగా విడువకూడదు. అది మర్యాద కాదు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు. వారు లోతును పిలిచి అన్నారు, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడుతాము, వారిని వెలుపలికి తీసుకొని రా. చూచారా ఈ పట్టణం ఎంతగా దిగజారిపోయిందో, నైతిక భ్రష్టత్వం ఎంతవరకు వచ్చిందో చూడండి. సొదొమ పాపం అని ఈ విధమైన పాపానికి అదే పేరు స్థిరపడిపోయింది. సొదొమ అంటేనే ఈ పాప రోగం స్మరణకు వస్తుంది. పురుష సంయోగం అనేది సొదొమలోని ప్రత్యేక పాపం. ఈ పాపానికి సొదొమీయులు పట్టం కట్టారు.
దేవుని వాక్యం ఈ పాపాన్ని ఖండిస్తుంది, నిరసిస్తుంది. దీని యొక్క నీచ గుణాన్ని బట్టబయలు చేస్తుంది. మొదట లోతు ఈ పట్టణంలో ప్రవేశించినప్పుడు అది ఎలాంటి స్థలమో అతనికి తెలియదు. అక్కడి ప్రజల జీవితాలు అపసవ్య ధోరణిలో ఉన్నాయి. సొదొమలో అతడు గుడారం వేసుకున్నప్పుడు ఆ ఊరి అందచందాలు చూచి లోతు ఎంతో ఆకర్షితుడయ్యాడు. అక్కడి మనుషులు ఎలాంటివారో అది కూడా అతనికి తెలియదు. తుట్టతుదకు దేవుడు ఆ పట్టణంలోని పాపం పెచ్చరిల్లినందుకు దానిని శిక్షించబోతున్నాడు. ఈ రోజున ప్రజలలో పాపమును గురించి తేలిక అభిప్రాయం ఉంది. పాపమును నలుపును తెలుపుగా మారుస్తున్నారు నేటి నాగరికులు. దేవుని సంఘం కూడా ఈ విషయంలో లోకంతో రాజీ పడటం గమనార్హం. లోకంతో రాజీ పడిన క్రైస్తవులు దేవునికి విరోధులు అవుతారు. లోక స్నేహము దేవునికి విరోధమని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డ పాపం చెయ్యలేడు, పాపంలో అసలే కొనసాగలేడు. నైతికంగా అసాధ్యం. సొదొమ నాగరికత దేవుని నైతిక ప్రమాణాలకు కేవలం వ్యతిరేకం. రోమాపత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలలో పౌలు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. పాపం విస్తరించే చోట కృప అపరిమితంగా విస్తరిస్తుంది. అలాగని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. క్రైస్తవ విశ్వాసివై పాపంలో నిలిచి ఉండటం అనేది గొప్ప తప్పిదం. అది ఘోర పాపం. పాపం చేస్తూ దాన్ని గూర్చి తేలికగా చులకనగా మాట్లాడటం మరీ గొప్ప నేరం. సొదొమ గొమొరాలలో ఇదే తంతు జరుగుతుంది. దేవుడు ఈ 2 పట్టణాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆదికాండంలో సంగతులు ఆ కాలానికి చెందినవి. అవి అప్పటి అభిప్రాయాలు. ఇప్పుడు మేము నాగరికులం, మాకు దేవుణ్ణి గురించి లోతైన పరిజ్ఞానం ఉంది అనుకుంటే అది కేవలం భ్రమ. పాపాన్ని అప్పుడు గాని ఇప్పుడు గాని క్షమించడు. యేసు పాపులకు స్నేహితుడు నిజమే, కానీ ఆయన వారి పాపాలను పరిహరించటానికే వారితో స్నేహం చేస్తాడు. యేసు దగ్గరికి వచ్చిన వేశ్యలు సైతము పరివర్తన చెంది మహాభక్తురాన్లైపోయారు, పూర్తిగా మారిపోయారు. ఆయన దగ్గరికి వచ్చిన సుంకరులు పరిశుద్ధులైపోయారు, పరివర్తన చెందారు. వంకర టింకర మార్గాలు సరళమయ్యాయి. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు మారటం నిజం. నీవు నేను ఎవరైనా యేసు స్పర్శ చేత పూర్తిగా మారిపోతారు. ఇది ఎంత ఆధునిక యుగమైన నవతరమైన సొదొమ గొమొరా కుసంస్కృతి ప్రచారంలో ఉంది. సరే, ఇప్పుడు లోతు ఇంట్లో ఏమి జరిగిందో వినండి. లోతు వెలుపల ద్వారము దగ్గర నున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నాడు, అన్నలారా, ఇంత పాతకము కట్టుకోకండి. ఇదిగో, పురుషుడు కూడని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వస్తాను. వారిని మీ మనసు వచ్చినట్లు చెయ్యండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరు ఏమీ చెయ్యకూడదు. వారు నీవు అవతలికి పో అన్నారు. లోతుకు సొదొమీయుల సంగతి బాగా తెలుసు. ఇది అతనికి కొత్తేమీ కాదు. సొదొమలో లోతు ఎంతో కాలం కాపురమున్న మనిషి. అయితే తన ఇంట ఉన్న అతిథులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్యాద జరగకూడదు. ఈ 2 అతిథులను సగౌరవంగా పంపించాలనే ఉద్దేశంతో తనకు కీడైన ఒప్పుకుంటున్నాడు. తన కుమార్తెలనే అవినీతికి బలిపెట్టాలని చూస్తున్నాడు. వారు లోతును అవతలికి పొమ్మన్నారు. పైగా వారు ఏమన్నారంటే, వీడెవడో మనలోనికి ప్రవాసిగా వచ్చి తీర్పరిగా ఉండాలని చూస్తున్నాడు. ఇదిగో, వారికంటే నీకు ఎక్కువగా కీడు చేస్తాము, జాగ్రత్త అని బెదిరించారు. వారందరూ లోతు అనే మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి సమీపించారు. లోతు రాజకీయాలలో ప్రవేశించినట్లు తెలుస్తుంది. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ వైపునకు లాక్కొని తలుపు మూసేశారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్నవారికి కరుమొబ్బు కలుగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు. లోతు ఇంటికి వచ్చిన అతిథులు అతన్ని కాపాడి ఉండకపోతే వారిని లోతును ఈ ప్రజలు చంపేసి ఉండేవారే. సొదొమ వారు అదే దురుద్దేశముతో వచ్చారు. అప్పుడు ఆ మనుషులు లోతుతో అన్నారు, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుళ్లను, నీ కుమార్తెలను, కుమారులను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రా. మేము ఈ చోటును నాశనము చెయ్యటానికే వచ్చాము. దానిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదైంది గనుక దానిని నాశనం చెయ్యటానికి యెహోవా మమ్మలను పంపాడు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెళ్లాడనై ఉన్న అల్లుళ్లతో మాట్లాడి అన్నాడు, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు. లోతు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేసేవాని వలె కనిపించాడు. చూచారా లోతు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నాడో? ఈ దుర్మార్గాన్ని ప్రతిరోజు చూస్తూ అది చెడుగు అని తెలిసినా దాన్ని నిరోధించటానికి ఎట్టి ప్రయత్నమూ చెయ్యలేదు. ఉదాసీనంగా చూస్తూ మనసును నొప్పించుకుంటూ కాలం గడిపాడు.
కొడుకులు కూతుర్లు ఇలాంటి పరిసరాలలోనే పెరిగారు. నైతిక ప్రమాణాలు మంట కలిసిపోయాయి. తీరా ప్రభువు ఈ పట్టణాన్ని విడిచి బయటికి రమ్మంటే అల్లుల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్తే వారు ఈయనను చూసి పకపక నవ్వారు. ఏదో వేళాకోలానికి ఇలా అంటున్నాడులే అనుకున్నారు. లోతు దేవుని చిత్తం నుండి వైదొలిగాడు. లోతు సాక్ష్యం కాస్త పోయింది. ఇప్పుడు తను దేవుని గురించి ఏమి చెప్పినా అది ఏదో తమాషా అనిపిస్తుంది. అతని మాటలు వారు నమ్మటం లేదు. లోతు బొత్తిగా లౌకికుడై బతికి ఇప్పుడు దేవుడు దేవుడు అంటే అతని అల్లుళ్ళకే నమ్మకం కుదరటం లేదు. ఇక బయటి వారు ఎలా నమ్ముతారు? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంత పెద్ద పట్టణంలో అన్నాళ్ళు ఉండి పట్టుమని 10 మందిని కూడా రక్షించలేకపోయాడు లోతు. ఈ రోజున కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది. నీవు ప్రజాసామాన్యము యొక్క అంతస్తుకు దిగి మాట్లాడితే ప్రజలు నీ మాట నమ్మరు, ఎవరూ రక్షించబడరు. ఇది నిజం. లోతును గురించి భక్త పేతురు చెప్పిన మాటలు ఎంతైనా సహేతుకమైనవి. 2 పేతురు 2వ అధ్యాయము 6 నుండి 8వ వచనం వరకు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటికి దృష్టాంతముగా ఉంచడానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడిక చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. తీరా అతడు పట్టణాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అతనితో ఎవ్వరూ రాలేదు. అతని భార్య 2 కూతుర్లు మాత్రం ఎలాగో బయలుదేరి వచ్చారు. శోచనీయం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, రా, ఈ ఊరి దోష శిక్షలో నీ భార్యను నీ 2 కుమార్తెలను తీసుకొని రా అన్నారు. అతడు తడవు చేశాడు. అప్పుడు యెహోవా అతని మీద కనికెర పడడం వలన అప్పుడు ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. ఇంత జరిగినా అతడు దైవజనుడే. మనకు ఆదికాండము 1 గ్రంథమే ఉంటే అసలు ఈ లోతు నిజంగా రక్షించబడిన వాడేనా అని అనుమానం వేసేది. ఏమంటారు? పేతురు రాస్తూ లోతు దైవజనుడే, రక్షించబడినవాడే, అతనిది నీతిగల మనస్సు, అతడు నీతిమంతుడు అన్నాడు. గనుక మనకు అర్థమవుతుంది, అబ్రహాము వెంట ఎన్నో సంవత్సరాలు తిరిగాడు. లోతు దేవుని యందు విశ్వాసముంచాడు, బలులర్పించాడు. దేవుడు లోతును కనికరించాడు. ఇక్కడ దేవుణ్ణి వెంబడించాడు. సొదొమ గొమొర్రాలపైకి వచ్చిన దోష శిక్షను నుండి తప్పించుకున్నాడు. ఆ దూతలు వెలుపలికి వారిని తెచ్చినప్పుడు దేవుడన్నాడు, నీ ప్రాణము దక్కించుకోవాలి అంటే పారిపో. లోతన్నాడు, ప్రభు, అలా కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చింది. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచావు. నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో. లోతుకు కూడా విడిచిపెట్టి వెళ్ళటం అంతగా ఇష్టమున్నట్లు కనిపించడం లేదు. సొదొమను విడిచిపెట్టి వచ్చాడు కాని ఆ పర్వతానికి వెళ్ళలేను అంటున్నాడు. ఇదిగో పారిపోవటానికి ఈ ఊరు సమీపంలో ఉంది. అది చిన్న ఊరు. నన్ను అక్కడికి తప్పించుకొని పోనివ్వు. ఆ ఊరు చిన్నదే కదా, నేను బతికిపోతాను. అవును, అదొక కుగ్రామం, సోయరు. లోతు అక్కడికే వెళ్ళాడు. దేవుడు లోతు మనవి విని సోయరును మాత్రం ధ్వంసం చేయలేదు. లోతు సోయరు చేరే వరకు దేవుడు కనిపెట్టాడు. లోతు సోయరుకు చేరేసరికి ఆ దేశంలో సూర్యోదయమైంది. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద గంధకాన్ని అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలను వాటి యందు నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశాడు. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. సోదరీ సోదరులారా, చాలామంది ఈ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. శ్రీమతి లోతు అసలు ఎందుకు వెనక్కి చూచింది? దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఆమెకు సొదొమను విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. ఆమె సొదొమను ఎంతో ప్రేమించింది. అయితే తన భర్త అయిన లోతును కూడా ప్రేమించింది. అందులో సందేహం లేదు. అయితే సొదొమను ఎంతో ప్రేమించింది. అది ఆమెలో ఉన్న బలహీనత. ఆమె సొదొమలో ఉంటూ అనేక వ్యాసంగాలు పెట్టుకున్నది. ఆమెకు ఎన్నో గొప్ప పరిచయాలు ఉన్నాయి. ఎన్నో స్త్రీ సమాజాలలో ఆమెకు సభ్యత్వం ఉంది. ఆమె సొదొమలో పేరు మోసిన ఉపన్యాసకురాలు. సాంఘిక సేవా కార్యక్రమాలలో ఎన్నెన్నో బాధ్యతలు ఉన్నాయి. ఎలా వదిలిపెట్టి రావాలి? సొదొమ నా ప్రియ దేశం అంటూ ఆమె మనసు కలవరిస్తుంది. ఆమె శరీరం ఇక్కడ నడుస్తున్నదే కాని ఆమె హృదయం సొదొమలోనే ఉంది. ఈ రోజున కూడా ఇలాంటి మనస్తత్వం గలవారు మన మధ్యన ఎందరో ఉన్నారు. ప్రభువు తిరిగి వస్తున్నాడు అని మాట్లాడతారు.
బోధలు వింటారు, చెబుతారు, కానీ ఆయన వస్తాడు అనే తీవ్రత, వారి వైఖరులలో, పనులలో తీవ్రత కనిపించదు. ఆదివారం ఉదయం ఇండ్లొదిలిపెట్టి రారు. ఆదివారం సాయంత్రం ఏవేవో కాలక్షేపాలు, విందులు, పలహారాలు ఉంటాయి. ఎన్నెన్నో సాంఘిక కార్యక్రమాలు, తీరికే ఉండదు. అయితే ఒక్క మాట, ప్రభువే గనక ఈ నిమిషాన వస్తే ఇవన్నీ వదిలిపెట్టక తప్పదే. దానికేమంటారు? అకస్మాత్తుగా వీటిని ఎలా వదిలించుకుంటారు? అందాక ఎందుకు? సోదర విశ్వాసి, ప్రభువు నిన్ను పిలిచి ఇప్పుడు వచ్చేసేయమంటే వెళ్ళిపోక తప్పుతుందా చెప్పు? వెళ్ళడం ఇష్టం లేదా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏ నిమిషమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె వెనక్కి తిరిగి చూడటానికి మరో కారణం ఉంది. ఆమె దేవుని మాట నమ్మలేదు. దేవుడు తేటగా చెప్పాడు, వెళ్ళిపో, వెనక్కి చూడవద్దు. లోతు వెనక్కి చూడలేదే. తన భర్త వెనక్కి చూడనప్పుడు తనెందుకు చూసింది? శ్రీమతి లోతు దేవుని మాట నమ్మలేదు. ఆమె విశ్వాసి కాదు. దేవుని మాట వినని వారు, ఆ ప్రకారం చెయ్యని వారు విశ్వాసులు ఎలా అవుతారు? కారు. అందుకే ఆమె ఉప్పు స్తంభమైపోయింది. విశ్వాసులు లోకానికి ఉప్పు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు ఉప్పు స్తంభాలు. కొన్ని సంఘాలు ఉప్పు స్తంభాల మేడలు. ప్రభు హెచ్చరిక, లోతు భార్యను జ్ఞాపకము చేసుకో. లోతును కాదు. తెల్లవారింది. అబ్రహాము లేచి తాను యెహోవా చోటికి నిలిచిన చోటికి వచ్చి సొదొమను గొమొరాను చూచాడు. ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూచాడు. అల్లదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేస్తూ ఉన్నది. దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనము చేసినప్పుడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణాలను నాశనము చేసినప్పుడు, ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. ఈ అధ్యాయంలో చీకటి గాథ ఇప్పుడు వింటాము. లోతు చేసిన పాడు పనికి వ్యాఖ్యానం ఒకే మాట. రక్షించబడి కూడా ఘోర పాపం చెయ్యటం కంటే చావటం మేలు కాదా? సొదొమ గొమొరాల మూలకంగా లోతు తన ఆత్మను తప్ప అంతా పోగొట్టుకున్నాడు. అన్నిటిని మించి తన సాక్ష్యం పోగొట్టుకున్నాడు. దీన్ని ఏమనాలి? ఇంత బ్రతుకు బ్రతికి తన సొంత జీవితంలోని పాపాన్ని తను పసిగట్టలేకపోయాడు. అతనిలో మాంద్యం ప్రవేశించింది. సోదరుడా, సోదరి, విశ్వాసి, ఇక్కడ నీకు నీవే తీర్పు తీర్చుకోవడం జరగకపోతే రేపు లోకంతో పాటు నీకు శిక్షావిధి కలుగుతుంది. జాగ్రత్త. అసలేం జరిగిందంటే, లోతు తన 2 కుమార్తెలతో ఆ పర్వతం మీద నివసించాడు. వారొక గృహలో నివసించారు. అక్క చెల్లెళ్ళు కలిసి కూడబలుక్కొని అవాచ్యమైన పని చేశారు. పైగా లోతు తాగాడు, వారు తాగించారు. ఈ 2 కుమార్తెల దుశ్చర్య మూలంగా 2 మూల పురుషులు పుట్టారు. మోయాబు, బెన్నమ్మి. ఈ బెన్నమ్మి అమ్మోనీయులకు మూల పురుషుడు. మోయాబీయులు, అమ్మోనీయులు, ఈ 2 జాతులు చరిత్రలోనికి ఎక్కినవి. మనుష్యుడు ఎంత నీచానికైనా దిగజారగలడు అనటానికి లోతు జీవితంలోని చరమ గడియలు మనకు హెచ్చరిక చేస్తాయి. ఇంత జరుగుతూ ఉండగా అబ్రహాము ఎలా ఉన్నాడు? పొద్దున్నే నిద్రలేచి అబ్రహాము సొదొమ వైపు చూచాడు. అబ్రహాము తన హృదయంలో ఎంతో శోకించాడు. లోతు అసలు తప్పించుకొని వెళ్ళాడో లేదో అది అతనికి తెలియదు. అయితే ఈ వార్త తరువాత అతనికి తెలిసి ఉంటుంది. దూరం నుంచి భస్మీపటలమై దగ్ధమై ధ్వంసమైపోయిన సొదొమ గొమొరాలను చూచినప్పుడు లోతుని గురించి చూచి ఎంతో బాధపడి కన్నీరు విడిచాడు. జంట నగరాలలో అబ్రహాము ఏమీ వ్యాపార పెట్టుబడి పెట్టలేదు. ఆ విషయంలో అతనికి ఏమీ నష్టం లేదు. కానీ ఎన్ని ఆత్మలు నశించాయో చూచి అతని గుండె సంతాపం చెందింది. విశేషించి తన సొంత సోదరుని కుమారుడు లోతు ఏమైపోయాడో ఏమో. అబ్రహాముకు సొదొమ వ్యామోహం లేదు, బొత్తిగా లేదు. లోకాశలు లేవు. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనము మనకెంతో అవసరమైన వచనము. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అబ్రహాముకు ఇవేమీ లేవు. అతని ఆధ్యాత్మిక శీలము ఎంతో ఆదర్శప్రాయమైనది. ముగింపులో మీకు కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేయగోరుతాము. చరిత్రాత్మకమైన పాఠాలు మనకు సొదొమలో ఎన్నో దొరుకుతాయి. లోతు సొదొమను చూసి మరలుగొన్నాడు. దానికి ఆకర్షితుడయ్యాడు. శ్రీమతి లోతు తన భర్తను మించిపోయింది. సొదొమ రుచి ఆమెకు బాగా వంటబట్టింది. అయితే దేవుని దృష్టిలో సొదొమ పాపభూయిష్టమైనది. దేవ వ్యతిరేక విధానాలకు సొదొమ పుట్టినిల్లు. పలు రకాల పాపాలకు సొదొమ కేంద్రం. రోమాపత్రిక 1వ అధ్యాయమంతా 18వ వచనం నుండి 32వ వచనం వరకు సొదొమ గొమొరాల పాపాల జాబితా కనిపిస్తుంది. భక్తిహీనత, దుర్నీతి, అవివేక హృదయం, దురాశ, శరీర దుర్వినియోగం, అపవిత్రత,
తుచ్చమైన అభిలాషలు, స్వాభావిక విరుద్ధమైన లైంగిక అభ్యాసాలు, పురుష సంయోగం, కామతప్త వైఖరులు, భ్రష్ట మనస్సు, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం ఇవన్నీ సొదొమ గుమరాల జీవిత విధానాన్ని చూపే పెద్ద జాబితా. అక్కడి మనసులో కొండెగాన్లు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకాలాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు. సోదరీ సోదరులారా, వీటి నుండి, సొదొమ నాగరికత నుండి, గొమొరా సంస్కృతి నుండి పారిపోండి. అదిగో పరిశుద్ధ పర్వతం, దానిమీదికి పదండి. సొదొమ గొమొరాల శిథిలాల నుండి మనం పాఠం నేర్చుకోవాలి. సోదరీ సోదరులారా, పాపాన్ని సహించకండి. పాపశక్తి దుష్టశక్తి, దానితో చెలిమి చేయకండి. పాపమును ఎదిరించి రక్తం కారేటంతగా పోరు సలపాలి. ఈ రోజున పాపమనే సమస్యకు పరిష్కారం యేసు రక్తం. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తం.